లాస్ట్ ఆర్డర్ చెప్పు 9/10/2025 ఒకటి, తర్వాత వచ్చిన ఆర్డరు ఫైనల్ ఆర్డర్, సస్పెండ్ చేస్తే ఇచ్చిన ఆర్డర్ ఇంకోటి. సర్పంచ్ విధుల నుంచి తొలగిస్తే ఇచ్చిన ఆర్డర్ ఏదా? ఉందే. మేము ఎందుకు వచ్చామంటే 26/10 ఇచ్చిన ఆర్డర్ ఇది ఫైనల్గా, అర్థమైందా? కాపీ మీది మాది కాపీ. ఇది 26/10 ఇచ్చిన ఆర్డర్, ఇది 26/10 ఇచ్చిన 23/10 ఇచ్చిన ఆర్డర్ ఇది. కలెక్టర్ గారి పేరుతో ఇచ్చిన ఆర్డర్ ఇది. దీంట్లో దీని ప్రకారం మండల రాజేశ్వరి గారిని సర్పంచ్ పదవి నుంచి 3 నెలల పాటు సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేయడం ఇచ్చారు. అర్థమైందా? ఇది ఇప్పుడు 23/10/2025 ఇచ్చిన ఆర్డర్ ఇది. అర్థమైందా? ఈ ఆర్డర్ కాదు. దీని మీద కోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ ఏంటంటే సెకండ్ రెస్పాండ్, నాకు ఇంగ్లీష్ సరిగ్గా నీకు తెలుసా? సెకండ్ రెస్పాండెంట్ డైరెక్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి మందల రాజేశ్వరమ్మను మొదట చెక్ పవరు తొలగించడం, ఆ తర్వాత ఆమెని విధుల నుంచే జిల్లా కలెక్టర్ గారు తొలగించడం జరిగింది. ఏదైతే 23/10/2025 తేదీ నాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి 3 నెలల పాటు మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పి రాజేశ్వరమ్మకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు 26 నవంబర్ 2025 నాడు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి 26 నవంబర్ 2025 నుంచి 4 వారాల లోపల, అంటే 24 డిసెంబర్ లోపల, 4 వారాలంటే 24 డిసెంబర్ లోపల దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మీరు తుది నిర్ణయం ప్రకటించాలి. తుది నిర్ణయం ప్రకటించినటువంటి పద్యంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే విధుల నుంచి తొలగిస్తూ ఇచ్చారో అది సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కాబట్టి 4 వారాల్లో జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పి ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు చెల్లవు, కోర్టు వాటిని సస్పెండ్ చేసినట్టు. కాబట్టి వెంటనే ఈరోజు ఆమె మరలా బాధ్యతలు తీసుకున్నది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసి వచ్చి ఆమెకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు, పాలక మండలి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం. సంబంధించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈ జిల్లాలో శేషయ్య మీద కోపం ఉంది సోమిరెడ్డికి. ఎందుకంటే సోమిరెడ్డిని చేసినటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలని, అవినీతిని గట్టిగా నిలదీసినటువంటి వాడు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డికి ఎక్కడ లేనటువంటి కోపం శేషయ్య మీద కక్ష సాధింపుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. శేషయ్య చెప్పాడు సోమిరెడ్డి కాదు కదా, సోమిరెడ్డి జేజిన ఆయన వల్ల కూడా నువ్వు బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు, నువ్వు ఏదైనా సిద్ధంగా ఉన్నావు అని చెప్పడం జరిగింది. అయితే దాని మీద కక్ష సాధింపుల్లో భాగంగా ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే ఆమె గౌరవానికి భంగం వాటిల్లేటువంటి విధంగా అవమానపరచాలనేటువంటి లక్ష్యంతో ఒక బీసీ మహిళగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు ముందు చెక్ పవర్ నుంచి తీసేశారు. ఆ చెక్ పవర్ తర్వాత మరలా వెంటనే అక్కడ నుంచి ఏదైతే ఉందో పాపం ఆ విధుల నుంచే, సర్పంచ్ విధుల నుంచే, బహుశా నాకు తెలిసి చాలా రేర్గా జరిగేటువంటి కార్యక్రమం ఇది. సోమిరెడ్డి ఉన్నప్పుడే జరుగుతాయి, మీరు గమనించండి. ఎవడే జరగదు, ఎక్కడ జరగవు ఇవి. సోమిరెడ్డి లాంటి జులాయిగాడు ఉన్నప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి తప్ప ఎవడన్నా పద్ధతినోడు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేను అధికారులకు చెప్పేది, మీరు అటువంటి జులాయిగాడు మాటలు విని ఈరోజు మీరు పనులు చేస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో మీరు విచారణ చేపడితే, ఈరోజు పాపం శ్రీధర్ పంచాయతీ అధికారిగా ఉన్నాడు, ఆయన ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం, చెక్కులు పవర్ తొలగించడం, అంత ఘనకార్యాలు చేస్తే ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చి ఈ పనికి మాలిన వాళ్ళందరూ కలిసి ఆయనకి జిల్లా పరిషత్ సీఈఓగా పదవును తెచ్చారు. ఆయన వాళ్ళ దగ్గర ఈ పనులను చేసి నజరానా అందుకునే దానికి అష్టకష్టాలు పడ్డాడు. బాగానే ఉంది.
రేపు నువ్వు రిటైర్డ్ అయిపోతావు, అది బాగానే ఉంది. ఆ తర్వాత నీ మీద విచారణ జరిపితే ఎక్కడో అన్నాడంట, నాది కూడా కడపే, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలను. తాత తరం కూడా కాదు చెప్తున్నా, డిపి ఒక మామూలుగా చెప్తున్నా, ఇప్పుడున్న సీఓకి నేను నా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తా, ఆ తర్వాత ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని పోతాను అనుకుంటున్నావు. నువ్వే కాదు, ఎవడైతే తప్పు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. నీలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి శ్రీధర్ లాంటి వాళ్ళని అసలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. రెడ్డి మీద వచ్చేటువంటి అధికారి, అయ్యా మేము కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ఏదో 4-5 మేము ఇచ్చాం, మా దగ్గర దొరికినటువంటి అయ్యా ఇదిగో నేరుగా తిన్నాడు ఇతను అవినీతి పరుడు అని చెప్పి ఇచ్చాం. దానికి పరిమితం కాకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే లక్షల రూపాయలు ఆయన పేరుతో కానీ, ఆయన కొడుకు పేరుతో కానీ, ఆయన బంధువుల పేరుతో కానీ, ఆయన బినామీ పేరుతో కానీ ఎవరెవరితో ఉండే పూర్తి స్థాయి విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు. కాబట్టి సోమిరెడ్డి పాపం షరా మామూలుగా అందరినీ ఫోన్లు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్ళి కనుక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి, లేకపోతే మీరు పోబాకండి, పోయి కనుక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయండి. ఏంది తీవ్రంగా ఉండేది నీ మోహం? ఏంది నువ్వు చేసేది? గట్టిగా ఊత్తే నిలబడలేవు, గట్టిగా గాలి తోలితే కొట్టకపోయేవాడు నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడిలాగా నువ్వు పెద్ద తొడదర్చి రా హూ అనవమని నేను లేని ఈరోజు వచ్చా మాట్లాడు, ఇంకా మాట్లాడు, నీ సంగతి ఏందో తేలస్తా. కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, నీకు సిగ్గు లజ్జ ఉంటే రైతులకు యూరియా అయ్యి, రైతుల పాపం యూరియా కోసం బ్లాక్లో కొనుక్కుంటున్నారు, ఆ పనులు చేయడు. కీలకమైనటువంటి మార్పులు ఏంది? రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి యూరియాని దొంగదారిన బ్లాక్లో అమ్ముకోవడం నువ్వు కీలకమైనటువంటి అభివృద్ధి. ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే ఇంకేం మాట్లాడతాం? కాబట్టి ఈరోజు ఎవరిని ఏ విధంగా ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు, డబ్బులు వేసుకున్న మాట వాస్తవమా కాదా? అయితే దాని మీద రేపు విచారణ ఉంది. రేపు విచారణ జరుగుతుందని తెలిస్తే లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మేము ఇచ్చినటువంటి 10 కాగితాలకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే విచారణ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పబాకండి. అంటే నేరుగా ఒక అధికారి లంచాలు తిని నీకు పర్సంటేజీలు పంచితే ఈరోజు చెప్తున్నాడు, అయ్యా ఆయనకే ఇచ్చాను, ఆయన రామానాయుడికి ఇవ్వాలన్నాడు అని చెప్పి. నిమ్మల రామానాయుడు అంటే ఇరిగేషన్ మినిస్టర్. అంతకుముందు కూడా సోమిరెడ్డి మీకు తెలిసే చాలా మందికి నేరుగా క్వార్జ్ మైనింగ్ దగ్గరికి పోయి నేను అటు చేస్తానంటే వాళ్ళందరూ వస్తే నేను ఒక్కడినే కాదు 10 భాగాలు అన్నాడు. 10 భాగాల మీద తీసుకున్నాడు, ఒక్కడికి ₹1 మొత్తం తినేసాడు. అటు ఇప్పుడు కూడా ఏంటంటే అందరికి రామానాయుడికి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా తెమ్మని చెప్పి తీసుకెళ్ళి మొత్తం భోంచేస్తా. ఈరోజు నువ్వు అవినీతికి పాల్పడేటువంటి అధికారులకు వంట పడతా. నువ్వు నీతిమంతుడివా? నువ్వు స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కనుక బయట మాట్లాడితే ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కుప్పలిచ్చి కానీ ఈడ్చి కొట్టకపోతే అప్పుడు అడుగు. ఊరే పెద్ద ధీరుడిలాగా స్టేజ్ ఎక్కిన ఆయనంతా ఈరోజు చెప్తున్నాడు కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నాడు. ఏది నీ బొంత నువ్వు తెచ్చేటువంటి కీలకమైన మార్పులు పనికి మనలోడా? నిద్రలేస్తే గ్రావెల్లు ఇసుక బూడిద అమ్ముకోవడమా? నీదొక జన్మ, నీదొక బ్రతుక. నీలాంటి వాడు ఆ బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా. అవినీతి బ్రతికేటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నా గురించి మాట్లాడేటువంటి వాడివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోతావా? ఇంత దరిద్రమైనటువంటి పాలన, చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి 2 సంవత్సరాలు ఉండే మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఇంత దారుణమైనటువంటి అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు తెలుసు ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కోవాలనో, మీ అవినీతిని ప్రశ్నించాలనో. దానితో పాటు ఎక్కడైనా మా వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించానో అడ్డుకునేటువంటి విధానం మాకు తెలుసు. కాబట్టి ఈరోజు మేము పోరాడాం. ఈరోజు రాజేశ్వరమ్మ పోరాడి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తిరిగి తన పదవిని ఈరోజు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడైనా చెప్పేది, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. కింద స్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా భ్రష్టు పట్టిపోయి ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతులు కలిగారు. అవినీతికి, అరాచకాలు, అక్రమాలు, పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు వస్తే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజేశ్వరమ్మకి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.